నెల్లూరు జిల్లా యాదవ భవన్ ఆధ్వర్యంలో యాదవ సోదరుల కార్తీక మాస వనభోజన కార్యక్రమం మర్రిపాడులోని పిఎన్ఆర్ బృందావన్ గార్డెన్స్ నందు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో దిగ్విజయంగా జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన యాదవ సోదర సోదరిమణులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీకృష్ణ హనుమాన్ వేషధాలతో అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాలతో బయలుదేరిన శోభాయాత్ర. దాని వెంబడి జై యాదవ్ జై జై యాదవ్ నినాదాలతో హోరెత్తించిన యాదవ సోదర సోదరిమణులు 4 రోడ్ల కూడలికి చేరుకున్న తర్వాత మానవహారంగా ఏర్పడి ఆటపాటలతో నినాదాలతో సందడి చేశారు. యాదవ్ యువత వెళ్ళి టీ-షర్ట్లు తెచ్చుకోండి. నందనందనుడు
మనతో పాటు ఈ మరిపాడు మండల వాస్తవ్యులు మాతో కలిసి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే రకంగా ఇక్కడ నేను ఈ పరిపాలన తిరిగి అంత ఎక్కువ ఉందా వాడతారు ఇన్సులిన్ ఏమన్నా డాక్టర్ శ్రీరామ్ యాదవ్ గారు కూడా మనకి ఇక్కడ ఈ సభ నిర్వహించేందుకు మన కొర్ర నాగేశ్వరరావు యాదవ్ గారు అదే రకంగా మనకి ఉండేటువంటి ఈ పండితుల నుంచి కూడా కొర్ర నాగేశ్వర యాదవ్ గారు మనకి మన వేదిక వద్దకి అనంతసాగర్ నుంచి మన పిల్లల సంపూర్ణంగా లక్ష్మీదేవి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అదే రకంగా మరిపాడు సర్పంచ్ మనం చేసి ఉండగల కాదు ఇది. ఇప్పుడు ఇలా చేస్తున్నాం, ఫ్యూచర్లో ఇంకా పెద్ద చేస్తాం. అలా చేయాలంటే ఏం చేయాలి? ప్రజెంట్లో మన ప్రతి ఒక్క కర్తవ్యం మనం చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది ఈరోజు మాట్లాడుతున్నాను. చాలా మంది మన ఈ మరిపాడు కానీ గుత్తులూరు ఉదయగిరి చుట్టుపక్కల అనంతసాగర్ మండలాల్లో చాలా మంది సర్పంచులు మన వాళ్ళే ఉంటారు, ఎంపీటీసీ ఎంపీపీ దగ్గర ఉంటారు, తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోతారు. అంటే అట్లీస్ట్ ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి. చాలాసార్లు అనుకోవచ్చు ఇంత చేశాను కదా, దానివల్ల ఏమవుతుంది, మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎస్పీ చైర్మన్ గా చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇదంతా ఏంటంటే ముందు మనం కొంతమంది మనకు ముందు మాటేసి వెళ్ళారు.